హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ లో ఉండే వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ కంటైనర్ దట్ స్టోర్స్ డేటా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. మన ఇంట్లో ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే వాడతాం కదా. లైక్ షుగర్ కి ఒక బాక్స్, సాల్ట్ కి ఒక బాక్స్, రైస్ కి ఒక బాక్స్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలానే ప్రోగ్రామింగ్ లో కూడా డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి కంటైనర్ అనేది కావాలి. ఈ కంటైనర్ నే మనం వేరియబుల్ అంటున్నాం. x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ x అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. సో x అనే వేరియబుల్ లో మనం 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. మరి ఈ వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో మనకి 3 కీవర్డ్స్ అయితే ఉన్నాయి: వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఇందులో వేర్ అనేది కొంచెం ఓల్డ్ మెథడ్. దీంట్లో కొన్ని టెక్నికల్ స్కోప్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు. సో మనం కూడా అవాయిడ్ చేయడం బెటర్. అండ్ లెట్ అండ్ కాన్స్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు మనం లెట్ అండ్ కాన్స్ట్ ని ప్రాక్టికల్ గా కోడ్ రాస్తూ నేర్చుకుందాం. లెట్స్ మూవ్ టు ది ఎడిటర్. జావా స్క్రిప్ట్ ఫైల్ని HTMLతో ఎలా లింక్ చేయాలో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ ఫస్ట్ లెట్తో స్టార్ట్ చేద్దాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకోలన్. ఇక్కడ లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి కంప్యూటర్లో x అనే పేరుతో ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ లోపల మనం 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. మరి ఆ బ్లాక్లో ఏముందో చూడాలంటే మనం console.log అనే లైన్ ఆఫ్ కోడ్ని వాడతాం. సో console.log ఆఫ్ x అండ్ సెమీకోలన్. x అనే మెమరీ బ్లాక్ నుండి డేటాని రీడ్ చేసి మనకి కన్సోల్లో చూపిస్తుంది. సైట్ని రీఫ్రెష్ చేసి కన్సోల్లో చూస్తే ఇక్కడ 10 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను xకి ఉన్న వాల్యూని 10 నుండి 20కి మారుస్తున్నా. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ సెమీకోలన్ సేవ్. ఇక్కడ కన్సోల్లో చూస్తే ఇప్పుడు వాల్యూ 20కి అప్డేట్ అయింది. అండ్ మనం లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం కాబట్టి వేరియబుల్కి ఉండే వాల్యూని మళ్ళీ రీఅసైన్మెంట్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా మనం మళ్ళీ లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేసి మనం వాల్యూని చేంజ్ కూడా చేయొచ్చు. సో ఫైనల్గా లెట్ని ఎక్కడ వాడతామంటే ఏదైనా వాల్యూ ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది అనుకున్నప్పుడు. లైక్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు లెట్ కీవర్డ్ని యూజ్ చేసి. నెక్స్ట్ కీవర్డ్ కాన్స్ట్. కాన్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 60 సెమీకోలన్ అండ్ console.log ఆఫ్. ఇక్కడ కూడా y అనే మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది, కానీ కంప్యూటర్ ఆ బ్లాక్ని లాక్ చేస్తుంది. ఇక్కడ కన్సోల్లో చూస్తే 60 అని ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. ఈ కాన్స్ట్ వేరియబుల్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను y వాల్యూని చేంజ్ చేస్తున్నా. సో y ఈజ్ ఈక్వల్స్ టు 50 అండ్ సెమీకోలన్. సేవ్ చేయగానే కన్సోల్లో చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే కాన్స్ట్ అంటే కాన్స్టెంట్. వన్స్ వాల్యూ అసైన్ చేస్తే మనం దాన్ని ఎప్పటికీ మార్చలేం. సో ఫైనల్లీ కాన్స్ట్ కీవర్డ్ని మనం ఎప్పుడు వాడాలంటే మనం ప్రోగ్రామింగ్లో వాల్యూస్ ఫిక్స్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే వాడాలి. లైక్ మన బర్త్ ఇయర్ ఎప్పటికీ మారదు, అలాగే మన ఆధార్ నెంబర్ కూడా ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. ఇలాంటి పర్మనెంట్ డేటా కోసం మనం కాన్స్ట్ వాడతాం. ఒకవేళ వాల్యూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటే మాత్రం లెట్కి వెళ్ళిపోండి. సో ఎప్పుడైనా సరే మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. వేరియబుల్స్ ఎప్పుడు కూడా నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ నేను x ముందు 1 అనే నెంబర్ పెట్టాను. చూసారా కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది. ఒకటి జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ ఏ వేరు, క్యాపిటల్ ఏ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5 సెమీకోలన్, అలాగే లెట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు 50 సెమీకోలన్. console.log ఆఫ్. కన్సోల్లో చూడండి రెండు వేరు వాల్యూస్ అయితే ప్రింట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకున్న టాపిక్స్ గురించి ఫుల్ నోట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటో డీటెయిల్గా నేర్చుకుందాం.